ఇవాళ రెండు విషయాలు ఈ వీడియోలో నేను చెప్తాను. ఒకటి విష్ణుప్రియ గురించి, రెండు విష్ణుప్రియ రోహిణితో బిహేవియర్ గురించి అండ్ మాటల గురించి. ఫస్ట్ విష్ణుప్రియనే మాటలు యుద్ధం కానీ మాటలు వదలడం కానీ చేస్తుంది రోహిణి మీద. ఫస్ట్ విష్ణుప్రియనే అండ్ కామెడీ అది ఇది అండ్ కంజ్యూస్ అన్న పదం వాడింది. అది ఎవరైనా విన్నారో లేదో ఒకసారి విశ్వక్సేన్ గారి వచ్చినప్పుడు ఆ టైంలో ఒకసారి చూడండి. కంజ్యూస్ అని అనింది స్లోగా అక్కడ బ్యాక్గ్రౌండ్లో రోహిణిని. ఆ పదం ఏంటో కూడా కమెంట్ చేసేయండి. అండ్ ఎస్, విష్ణుప్రియకు ఒక అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. నవ్వకుండా పాటలు పాడకుండా డాన్స్ వేయకుండా కొంచెం ఎంటర్టైన్ చేస్తే కిచెన్ కుకింగ్ అవర్స్ పెంచుతానని చెప్పి ఏం చేసింది నిజంగా చూసి బిగ్ బాస్ ముద్దు పెట్ట కదా పెంచేస్తాడేమో అనుకున్నాను. ఆడు పర్ఫార్మెన్సెస్ చూసి నాకే భయం వేసింది. బిగ్ బాస్కి కూడా భయం వేసి పెంచలేదు. సో అవకాశం ఎందుకు స్క్రీన్ స్పేస్గా అవినాష్కి రోహిణికే ఇస్తారు, టేస్టీ తేజాకే ఇస్తారు అన్న వాళ్ళకి ఇది చంప చెళ్ళుమనేలా చేశాడు బిగ్ బాస్. ఎందుకంటే అవకాశం ఇచ్చినా కూడా సద్వినియోగం చేసుకోగలగాల. అండ్ ఎవరైతే విష్ణుప్రియకి ఓట్స్ వేస్తున్నారో దేని ప్రకారం వేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ కోపం వస్తుంది ఈ వీడియో చూసిన వాళ్ళకి. నేనేం పట్టించుకోను, ఎందుకంటే ఒక జెన్యూన్ కంటెస్టెంట్ టాప్ 5కి వెళ్ళాలా. ఫర్ మీ రోహిణి ఈజ్ ఫార్ బెటర్ దాన్ మెనీ ఫీమేల్ కంటెస్టెంట్స్ ఇన్ ద హౌస్. గుడ్ బిహేవియర్, కంటెంట్ ఇస్తుంది, కామెడీ చేస్తుంది, పనికిరాని వ్యవహారాలు చేయదు అండ్ మంచి కన్నా చెడు ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవుద్దని నాకైతే అనిపిస్తోంది. ఒకవేళ విష్ణుప్రియ కానీ టాప్ 5కి వస్తే అండ్ రోహిణి గారు మీరైతే అదర కొట్టేస్తున్నారండి.